ఇక ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ వార్తల్ని గమనిద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ని గనక గమనించినట్లయితే బీమాలో మరింత ధీమా అంటూ సహజ మరణానికి సాయం భారీగా పెంపు, ఇకపై 2 లక్షలు చెల్లించే విషయాన్ని, అలానే ఒలింపిక్స్ లో రజతం గెలిచిన షట్లర్ పివి సింధు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అంటూ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియామక పత్రాన్ని సింధుకి అందించిన ఒక ఫోటోగ్రాఫ్ ని కూడా ఇక్కడ ప్రచురించారు. ఇక కమిటీలు రద్దు, జన్మభూమి కమిటీల్లో పనిచేయని వారికి గుడ్ బై, త్వరలో పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, కీలక పథకాలపై ప్రతి వారం సమీక్ష చేస్తామని, కొత్తగా 1-2 పథకాలే ఉంటాయి, ఉన్న పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని ఉపసంఘం భేటీలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఇక కలిసిమెలిసి ముందుకు, తెలుగు రాష్ట్రాలకి ఇక తేజస్సే, జల వివాదాలు తగ్గుతాయి, వృధా నీటిని వాడుకుందామని కేసీఆర్, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇక్కడ ప్రశ్నించాయి. ఇక బదిలీల ప్రహసనం, 20 ఏళ్లలోపు ఎప్పుడూ ఇలా లేదంటున్నారు టీచర్లు. ప్రక్రియ మొదలయ్యాక 29 క్లారిఫికేషన్లు వచ్చాయి. ఇన్ఛార్జ్ డీఓల బాధ్యత రాహిత్యాన్ని బయటపెట్టి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి కావడం కష్టమే అంటున్నారు. ఇక డ్రగ్స్ వాడను, సిగరెట్, వైన్ తాగుతా, కెల్విన్ మాత్రం తెలియదంటూ నమూనాలు అక్కర్లేదని అధికారులు తెలిపారని ముమైద్ ఖాన్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక ఈనాడు పేపర్ని గనక గమనించినట్లయితే నిరుద్యోగ భృతిపై కదలిక అంటూ యువత వివరాల సేకరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. 18 నుండి 35 ఏళ్ల వారికి భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. సంఖ్యపై విభిన్న జాబితాల విశ్లేషణకు ఐటీ ప్రణాళిక విభాగంలో కమిటీ వేసిన విషయాన్ని ఇక్కడ చంద్రబాబు అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అలానే ఆవేదనలో తెల్ల కార్డుదారులు, ఆగిన హైదరాబాద్ వైద్యం అంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉత్తర్వులపై రుసరుస, ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలపైన అనిశ్చితి అంటూ ఆవేదనలో తెల్ల కార్డుదారులు ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. ఇక తెలంగాణ వార్తల్ని గనక గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వార్తల్ని గమనిద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో డ్రగ్స్ భూతాన్ని వదలం, రాష్ట్రాన్ని నగరాన్ని డ్రగ్స్ రహితం చేస్తాం, కల్తీ వస్తువులపైన యుద్ధం ప్రకటించామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఇక పందా మార్చి ప్రశ్నాస్త్రాలు, డ్రగ్స్ కేసులో లోతైన విచారణ చేశారు సిట్ అధికారులు. వైన్, సిగరెట్ తప్ప డ్రగ్స్ అలవాటు లేదు, కెల్విన్ మాత్రం ఎవరో నాకు తెలియదన్న విషయాన్ని ముమైద్ ఖాన్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రచురించారు. ఇక కాళేశ్వరంపై స్టే ఇవ్వలేమో, విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది గ్రీన్ ట్రిబ్యునల్, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక గయా నితీష్, ఆయా నితీష్, బీహార్ సీఎంగా మళ్లీ నితీష్ ప్రమాణం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. ఆహారోత్పత్తుల రంగానికి పెద్దపీట వేసిన విషయాన్ని కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రశ్నించారు. ఇక నవ తెలంగాణ దినపత్రికను గనక గమనించినట్లయితే ఆదివాసీ భూమిలో మెగా డంపింగ్, పరిహారం ఇవ్వకుండానే దురాక్రమణ విషయాన్ని, పోలీసుల సహకారంతో అక్రమాలు జరుగుతున్నాయి, అడుగడుగున నిబంధనలకు పాత్ర వేశారు, ప్రాజెక్టు పనుల పేరుతో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. బీజేపీ ఆటలు సాగవు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో పాగా ఆశ అడియాసే, కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ నినాదం సరైంది కాదు, అధికారం ఉందని అహమొద్దు, 2019లో మోదీ హవా ఉండదు అన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. అలానే కేటీఆర్ రాజీనామా చేయాలి, చట్టబద్ధంగా ఎన్నిక, చట్ట విరుద్ధమైన వ్యవహారాలు అంటూ సీఎం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తమ్మినేని ఇక్కడ ప్రెస్ మీట్ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక పరిహారం, గోల్మాల్, తప్పుడు పత్రాలతో డబ్బులు పొందిన అనర్హులు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు గోల్మాల్గా మారిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు.